దేవుడి సన్నిధి అనగా ఆనందం. దేవుడి సన్నిధి అనగా ఆనందం. మనలో చాలా మందిని విచారంతో ఉన్నాం, బాధతో ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం. ఎలాంటి ఆలోచనలో ఉన్నామంటే భర్తకి భార్యకి పడట్లేదు. ఇక్కడికి వచ్చిన చాలా మందికి నిన్న నైట్ కూడా గొడవైంది కదా. దేవదేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయ అంతరంగాన్ని చూసిన దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, నా సన్నిధికి వచ్చిన బిడ్డను దేవుడు ఉత్తి చేతులతో పంపిస్తాడా అండి? పంపించడు కదా. ఎలా పంపిస్తాడు? నిండి పొర్ల పొంగుతున్న పాత్ర వలె పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఫాదర్ చెప్పారు, అవును ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన అంటే ఏంటండి? మనమే మాట్లాడదామా 24 గంటలు? దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినడం, అదే వాక్యము ద్వారా. వాక్యము ద్వారా ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో శ్రమలు పడ్డాం. అయితే ఈరోజు దివ్యమైన సప్రసాద నాథుడి ముందు నిలబడి, అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని అడగడానికి మనం వచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, దేవుడి సన్నిధికి వచ్చిన వాడు, దేవుడి సన్నిధిలో అడుగు పెట్టిన వాడు దీవింపబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి సన్నిధికి వచ్చిన వాడు ఆనందముతో కేరింతలు కొడతాడు. ఆమేన్, హల్లెలూయా. మరెందుకు బాధగా ఉన్నావు? ఎందుకు నిరాశలో ఉన్నావు? ఎందుకు నిస్పృహలో ఉన్నావు? ఎందుకు విచారముతో ఉన్నావు? ఆ దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, అమ్మా సమాజ్ దగ్గర ఒక స్త్రీకి కదా దేవుడు కనబడింది, అవునా కాదా? హృదయం అంతా భారముతో ఉంది, హృదయం అంతా వేదనతో ఉంది, హృదయం అంతా కన్నీరుతో ఉంది. నీ కన్నీరు బయట కనబడట్లేదు, కానీ దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడమ్మా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతున్నాడు దేవుడు నిన్ను నన్ను. మరి ఆన్సర్ చెప్దామా? ఒకవేళ మన యొక్క సమాధానం ఈరోజు, ప్రభువా నేను ఈ లోకంలో ఉన్న ఆశల కోసం ఏడవట్లేదు, ఈ లోకంలో ఉన్న దేని కోసం నేను ఏడవట్లేదు ప్రభువా, అయా నేను వచ్చి ఏడుస్తుంది, నాయనా నువ్వు నాకు కావాలి, అయా నీలో ఉన్న ఆనందం నాకు కావాలి, నీలో ఉన్న శాంతి నాకు కావాలి, నీలో ఉన్న సమాధానం నాకు కావాలి, నీలో ఉన్న ఆరోగ్యం నాకు కావాలి, నీలో ఉన్న ఆనందముతో నన్ను నింపు ప్రభువా అని ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తుందని ఆమెకి తప్పకుండా దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో విచారముతో ఉండదు. దేవదేవుడు చెప్తున్నాడు, వాక్యం హృదయంలోకి పోకుండా దుష్టుడు వేస్తున్న వల విచారము అనే వల, ఇది మనం ఎప్పుడైతే బయటికి తీసేస్తామో ఆ దేవాదేవుడి యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్యము జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య చేరు వరకు యేసు నామములో ఛేదించుకొని పోగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ యు జీసస్. నేను ఒక పాట పాడతాను, మీరు ఇలా ఇలా అనాలి అంతే, ఓకేనా? వచ్చా? డాన్స్ వచ్చా? స్తుతి 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 ఆరాధన. దేవుడి సన్నిధిలో మనం అందరం చిన్నపిల్లలం, పెద్దవాళ్ళం కాదు. ఎప్పుడైతే పెద్దవాళ్ళం అనుకుంటామో దేవుడు దర్శించడు. ఎప్పుడైతే పెద్దవాళ్ళం అయిపోతామో దేవుడి సన్నిధిలో వద్దంటాడు. దావీదు నాట్యం ఆడాడా లేదా? ఎంత గొప్ప రాజు కదా. మరి అంత గొప్ప రాజు దేవుడి ముందు, దివ్య మనసు ముందు నాట్యం ఆడినప్పుడు మనం ఆడలో తప్పేమన్నా ఉందా? దేవుడు వచ్చి మిమ్మల్ని కూర్చొని ఇలా చూడమని చెప్పారా? సీరియస్ గా లేదుగా. ఎస్, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. మళ్ళీ స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన. ఒకటే, మనల్ని దుష్టుడు ఎలాంటి వలలని వేస్తూ ఉన్నాడు మనం గ్రహించగలగాలండి. చూడండి, దేవుడి సన్నిధికి వస్తున్న మనమందరికీ కూడా దేవుడు ఎప్పుడైనా ఆనందంగా, మంచిగా, సంతోషంగా, శాంతితో బ్రతకాలని ఆలోచిస్తాడు. కానీ దుష్టుడు ఆలోచిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము, దుష్టుడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తాడు. అవునా కాదా? మరి వారు అలా చేస్తున్నాడని మనకి తెలుసు, మరి ఎందుకు బాధ?
అంటే ఇలా జరిగినప్పుడల్లా మనం ఏం చేయాలో తెలియకపోవడం, అంతేనా? అవునండి. ఎవరైనా ఒక శత్రువు వస్తున్నారు మీదికి, నైట్ దొంగలు పడ్డారనుకోండి, ఇంట్లో వేసినావో పడకుండా ఉంది కాక, ఒకవేళ వస్తే ఏం చేస్తావు? నిద్రపోతావు. అట్లనే సౌండ్ వస్తుందని లేస్తావా లేదా? అందుకే పరిశుద్ధమైన గ్రంథం ఏం పలుకుతుందంటే జాగరూకులై ఉండండి. ఏంటంట? జాగరూకులై ఉండాలంటే ఏం చేయాలి? జాగరణ ప్రార్థన. అంటే ఇదేంటంటే అండి, అంటే మొత్తం 40 రోజులు పడుకోకుండా ఉండమని చెప్పట్లేరు మన గురువులు. ఆత్మలో 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 నిద్రపోవద్దు. పరిశుద్ధాత్మ ఉంటే నిద్రపోవు. మన ఆత్మ ఉంది, సైతాన్ ఆత్మ ఉంది. అసలు లిటరల్లీ చెప్పాలంటే అని శారీరకంగా నిద్రపోవు మొత్తమే, అవునా కాదా? తలనొప్పి నిద్ర లేకపోతే, దాని తర్వాత తలనొప్పి తర్వాత ఇంకొకటి పట్టుకుంటుంది. ఇంట్లో ఒకవేళ స్త్రీవా అనుకో, భర్తకి వంట చేయడానికి టైం ఉండదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఉండదు. ప్రీచింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పట్లేనండి, ఇంట్లో ఉన్న ఉమెన్స్ వర్కింగ్కి వెళ్లకుండా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే, వంట చేసినా బాగుండదు, భర్త వస్తున్నాడని తెలిసినా మనసు బాగుండదు, భయం. ఎంత ప్రేమిస్తున్నా భయంగానే ఉంది. ఎందుకు? ఆస్తుంది, భయం ఎందుకుంది? మంచి బెడ్ మీద 1,00,000 రూపాయలు పెట్టుకున్నావా, లేదంటే ఒక 50,000 పెట్టుకున్నావా? బెడ్రూమ్ మొత్తం చాలా బాగుందా నీట్గా? కింద ఫ్లోర్ మీద పడుకున్నావా? నువ్వు ఎక్కడైనా పడుకో, నిద్ర పట్టాలి కదా. పెద్ద ప్యాలెస్ లో పడుకో, నిద్ర పట్టాలి కదా. శాంతి సమాధానం ఉండాలి కదా. మరి ఎక్కడ ఏం చేస్తున్నాం? ఏదో తప్పు చేస్తున్నాం, అవునా కదా? దేవుడైతే తప్పు చేయడు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దేవుడు తప్పు చేయడని? చెప్పాలి బ్రదర్స్, అంకుల్స్, మీరు అందరు కూడా. దేవుడు తప్పు చేయడు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? చేతులు ఎత్తాలి. మనందరికి చేతులు ఇచ్చారు దేవుడు. మనం అంగవైకల్యం లేవు. దయచేసి కింద బాధ అంటున్నప్పుడు నేను కూడా సదస్సం ఎత్తాను చెయ్యి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో మనకి ఎప్పుడైనా మనం శోధనలో పడ్డప్పుడు, శోధన అంటే ఏంటి? పాపంలో పడడం, నిరుత్సాహంలో పడిపోవడం, విచారం అనుకుంటాం కదా. శోధన అంటే అండి విచారము, బాధ, ఇవేనా శోధన అంటే? అవును. చిన్న బాధ హృదయంలోకి ఎంటర్ అవుతుంది. చిన్న నిరుత్సాహము హృదయంలోకి ఎంటర్ అవుతుంది. ఎవరో చేరు, నీ పక్కనున్న నీ భర్త ద్వారా, నీ యొక్క పిల్లల ద్వారానో దుష్టుడు మాట్లాడిపిస్తాడు. ఒక్క మాట అంటారు, పొద్దు నుంచి సాయంత్రం కష్టపడ్డావు కదా, వచ్చి ఏం చేసావు? ఏం బాగలేదు ఫుడ్ అని అంటారు. ఏం చేసావు? నీ ముఖం ఎలా ఉంది, నువ్వెలా చేసావు అని అంటారు. స్త్రీ ఏం చేస్తుందంటే ఇవన్నీ మనసులో పెట్టుకుంటుంది. మనసులో పెట్టుకొని, ఆవు తెలుసా అందరికీ? ఆవు తెలుసా? అది తింటుందా? డైరెక్ట్గా అన్నాన్ని ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది. నువ్వు నేను ఏం చేస్తున్నాను తెలుసా? స్త్రీలలాగా. పురుషులు చాలా తక్కువ ఉంటారండి ఇలా. కానీ స్త్రీలు ఏం చేస్తారంటే ఆ మాటను పట్టుకొని నెమరు వేసుకుంటూ దేవుడు దగ్గరికి వస్తాం. వాక్యం గురువు చెప్తున్నాడు, అది పోదు లోపలికి. నెమరు వేసుకుంటూ రిలేటివ్స్ అంటే బంధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళావు. వాళ్ళు ఏదో మంచిగానే అన్నారు, నువ్వు ఎలా తీసుకుంటావు అంటే నన్నే అన్నారు. ఎందుకు? ఆల్రెడీ ఒక చిన్న గాయం ఉంది కదా, అది వెళ్ళి ఎముకల ప్రతి నలుముల వెళ్ళి పుండులాగా మారుస్తుంది. ఆ పుండు సైలెంట్ గా ఉంటుందా? కంపు కొడుతుందా లేదా? ఇందాక ఫాదర్ చెప్పినట్టు ఒక వీల్ చైర్ లో ఉన్న ఆయనకి కంపు కొడుతుంది అనేసి, అది శారీరకమైన కంపు, ఆధ్యాత్మికమైన కంపు. ఆధ్యాత్మికంగా ఒకవేళ ఆత్మలో మనం ఇలా ఒకవేళ మనం గ్రహించకుండా ఇదే మనం ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో, కొనసాగిస్తామో, కుటుంబాలు పడిపోతాయండి. భార్య ఉండదు భర్తతో, తల్లి ఉండదు పిల్లతో, మన పిల్లలతో. అంతెందుకండి, 9 మాసాలు కన్నావు. ఇందాక ఫాదర్ ఒక మాట అన్నాడండి, అదేంటంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు నశించాలని కోరుకుంటారా? కానీ ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. నీ మనస్సు గాయపడినప్పుడల్లా వీడు చచ్చిపోతే బాగుండు అనుకున్నావు. దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు మానవుడు రూపాన్ని చూస్తాడు, వెలుపలున్న రూపాన్ని. దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు, అవునా కాదా? దేవుణ్ణి మభ్యపెట్టలేం మనం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అది మేబీ నీ నోటి ద్వారా వీడికి ఇలా అవ్వాలి అని నువ్వు అనకపోయిండొచ్చు, కానీ మనస్సులో ఎప్పుడో ఒక దగ్గర స్టార్ట్ అయింది. అది అయ్యి మెల్లమెల్లగా కోపంగా మారి, ఆ కోపం పగగా మారి, పగ ఎక్కడి వరకు వస్తుందంటే చచ్చిపోయినా కూడా ఇక నీకు నాకు గుండె రాత అయిపోయి ఏడుపు కూడా రాదండి. అంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళకముందే మన హృదయం ఎలా ఉండాలంట? చిన్న పిల్ల హృదయం వల్లే ఉండాలంట. ఎందుకు?
ఈ లోకంలో బ్రతకడానికా? కాదు. పరలోక రాజ్యానికి ఎవడు వస్తాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందంటే, చిన్న పిల్లల హృదయం వలె, చిన్న పిల్లవాడి వలె ఎవరైతే మారుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. ఆమేన్. మరి ఈ లోకంలో ఇన్ని జీవితం చేస్తున్నామండి, మరి దేవుడు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా నా బ్రతికింతేనా? ఈ లోకంలోకి దేవుడు ఎందుకు పంపించాలి మనల్ని అందరినీ? దేవుడు ఒక మాట అంటున్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో, నాకు వాక్యం ఎక్కడ ఉందో గుర్తులేదు కానివ్వండి. మనం అందరము కూడా ఈ లోక వారసులము కాదు, మనం అందరము పరలోక వారసులం. అమ్మ బాగా చదువుతున్నారు వాక్యం అయితే. మనం అందరం ఎవరు? పరలోక వారసులం. మరి పరలోక వారసులం అయినప్పుడు పరలోకానికి వెళ్ళాలిగా. మరి వెళ్ళాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలి? ఆనందంగా బ్రతకాలి. ఆనందం ఉంటుందని దేవుడు చెప్పట్లేదండి, వెతుక్కోవాలి. దేవుల్లో శాంతి ఉంటుందని దేవుడు చెప్పలేదండి, శాంతిని వెతుక్కోవాలి. ఎక్కడ? దేవుడిలో. అందుకే ఆనందం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడ దొరికేనని, జగమంతా తిరిగాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికి నీలోనే కనుగొన్నాను. ఎందుకంట? ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయా నిన్ను చేరినా. చూడండి, దేవుడు పాట రూపంలో కూడా చెప్తున్నాడు, చింతతో వచ్చాము పరిశుద్ధమైన దేవాలయానికి, తిరిగి మళ్ళా అలా వెళ్ళకూడదు, ఆనందముతో గంతులు వేస్తూ వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ మరి ఆనందంతో గంతులు వేయాలంటే ఏం చేయాలి? అది కదా మన సమాధానం. దేవాదేవుడు మనకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే ఎగ్జాంపుల్స్, ఉపమానాలు ఉన్నాయా బైబిల్లో? ఉపమానాలు, ఉదాహరణలు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో దేవాదేవుడు చెప్తున్నాడు, భాషలో. ఒక బుట్ట ఉంది, బుట్ట పండు తీసుకొచ్చి, ఒక 10 పండ్లు తీసుకొచ్చి ఆ బుట్టలో పెట్టాం. ఆపిల్ పండు 1000 రూపాయలు పెట్టి కొన్నాం, ఓకేనా? లేదంటే 10,000 పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి ఆ యొక్క కాస్ట్ చెప్తున్నప్పుడల్లా వెయిట్ ఎక్కువ అవుతుంది. 1,00,000 రూపాయలు ఆ పండ్లు, 10,000 ఆ పండ్లు అని అంటే ఒకలాగా ఉంటుంది. 10 రూపాయల పండ్లు అంటే చీప్గా చూస్తాం, అవునా కదా? అందుకే 1000 అని చెప్పాను, ఓకేనా? మినిమం 1000 పెట్టుకున్నా. 1000 రూపాయలు పెట్టి 10 కాయలు తీసుకొచ్చి ఒక బుట్టలో అన్ని ఒకే దగ్గర పెట్టాం. పెట్టినప్పుడు తినడం మర్చిపోయాం. మరుసటి రోజు వచ్చి బుట్టను చూసాం, ఒక పండు ఏమైంది? ఖరాబ్ అయింది. ఇప్పుడు ఆ పండు కరెక్ట్గా ఆలోచించు, అట్లనే పెడతావా? ఏం చేస్తావు? ఏ పండును పడేస్తావు? పాడైన పండును పడేస్తావు, అవునా? మిగతా 9 పండ్లు ఎక్కడ పెడతావు? అదే బుట్టలో ఉంటాయి. అంతేగాని ఆ ఖరాబైన పండు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి అయ్యో వద్దు, దానికి అంటుతుందేమో, దానికి మళ్ళీ క్రిములు పట్టుకుంటాయేమో అని మళ్ళీ న్యూస్ పేపర్ చుడతావా? దానికి న్యూస్ పేపర్ చుట్టి మళ్ళీ గిఫ్ట్ పేపర్ పెట్టి మంచిగా రిచ్గా కనబడేలాగా పెట్టి మళ్ళీ అక్కడ పెడతావా? మాస్క్. పాపము మనలో ఎంటర్ అయినప్పుడు శాంతి ఉండదు. పాపపు మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు సమాధానం పోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని ఖండించట్లేదండి ఈ సమయంలో. ఎందుకంటే నిరుత్సాహంతో ఉన్నావు, గట్టిగా మాట్లాడితే వెళ్ళి ఏం చేసుకుంటావు అని భయపడుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రభువా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక. ఎక్కడి నుంచి పలికాడు యేసయ్య ఈ మాట? సిలువ దగ్గర నుంచి. ఎవరెవరిని మన్నించాడు యేసయ్య? ప్రపంచాన్ని మొత్తం మన్నించాడు. 3 సార్లు పేతురు బొంకాడు, ప్రభువా నువ్వు నాకు తెలియదు అన్నాడు. అంతెందుకండి, బరబ్బా, యేసయ్య ప్లేస్ లో బరబ్బానే కదా వదిలిపెట్టింది. ఆ పాపాత్ముని, ఆ దొంగవాన్ని కూడా దేవుడు రిలీజ్ చేసేలాగున ఆ ప్లేస్ లో యేసయ్య వెళ్ళాడు. అంటే ఈ ప్రపంచం మొత్తం నన్ను ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఘోరమైన మాటలు మాట్లాడినా కూడా, పక్కనే ఉన్న భర్త అర్థం చేసుకోకపోయినా కూడా దేవుడు ఏమంటారు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ చెప్దాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను. ప్రభు మనల్ని నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ భర్త పెళ్లినాటి ప్రమాణాలు చేశాడు, భార్య పెళ్లినాటి ప్రమాణాలు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మర్చిపోతారండి. మర్చిపోవడం ఎవరిస్తారు? మంచి విషయాలు మర్చిపోతే సాతాను చేస్తున్న పని.
చెడ్డ విషయాలు మర్చిపోతున్నామంటే, హృదయానికి తగిన గాయాలను మర్చిపోతున్నామంటే, చూడండి, గుర్తుపట్టాలి. మంచి మాటలు గుర్తుపెట్టుకుంటే జీవితం ఉంటుంది. చెడు మాటలు గుర్తుపెట్టుకొని నెమరు వేస్తూ ఉంటే నశిస్తాము. మరి ఈ ప్రయత్నం చేస్తుంది ఎవరు నశించడానికి? దుష్టుడు. ఆ దుష్టాత్మని వెడలగొట్టాలంటే, ఇప్పుడు ఆ దుష్టుని వెడలగొట్టాలంటే పండు తీసుకెళ్ళి బయట పడేసావా లేదా? మరి ఇప్పుడు పాప సంకీర్తనకి రావాలా లేదా? మనం రావాలి. ఇప్పుడు వచ్చి ఒప్పుకోవాలి, ప్రభువా నేను నా కుమారుడిని ఇట్లా అన్నాను, నా కుమార్తెని ఇట్లా అన్నాను. లేదంటే మా గురువు చర్చిలో నా ప్యారిష్ ఒక మాట అన్నాడు, ప్రభువా నేను తిట్టుకున్నాను మనసులో. అంతేకాదండి, మనల్ని మనం కూడా తిట్టుకుంటాం తెలుసా, మనల్ని మనం కూడా చెప్పించుకుంటాం తెలుసా. కానీ యేసయ్య నిన్ను నన్ను ఏమన్నాడు? దేవుడు నిన్ను నన్ను ఏమన్నాడు? ఆదికాండంలో, మీరు నా ముఖ పోలికలో ఉన్నారు, నేను మిమ్మల్ని నా రూపురేఖల్లో చేసుకున్నాను. మరి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకి ఇంత గొప్ప అమూల్యమైన స్థానము దేవుడు ఇచ్చిన తర్వాత, మీరు నా బిడ్డలు, నా యొక్క కుమార్తెలు, నా కుమారులు అని కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము చెప్తూ ఉంది. నేడు నేను నిన్ను కానియుంటిని, నేడు నేను నిన్ను కానియుంటిని, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడు అని చెప్పిన తర్వాత, అమ్మ నాన్న నీతో చెప్పినప్పుడు చిన్న పసిగుడ్డుగా ఉంటావు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు భయం, ఎందుకు బాధ, ఎందుకు దుఃఖం? ఒకవేళ ఈ లోకమే నిత్యమైంది అని అనుకుంటేనే మనము కృంగిపోతూ ఉంటాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. కానీ మనం పరలోక వారసులం. మరలా ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలోకి వెళ్ళాలి. మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే పాపం అడ్డుగా ఉంటే వెళ్తామా? వెళ్ళాం. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ పాపాన్ని బయటికి తీయాలి. ఎలా తీస్తామండి? చెప్పండి చూద్దాం ఎవరైనా ఒకరు. ఓకే, పాప సంకీర్తన ఇప్పుడు నేనే అనుకున్నా, నేను అక్కని తిట్టుకున్నా అనుకున్నా, వెళ్ళి పాప సంకీర్తన తీశాను, వచ్చి ఇంట్లో కూర్చున్నా, పనికి వెళ్ళా, మళ్ళీ వచ్చిన, భర్త మాట్లాడుతున్నాడు, భార్య మాట్లాడుతుంది, పిల్లలు మాట్లాడుతున్నారు. నీ యొక్క పిల్లలు వచ్చి నిన్ను మళ్ళీ ఇంకొక మాట అంటారు, అంటారా? అంటారు. గ్యారంటీ ఉందా? మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పుండవుతుంది, మళ్ళీ గాయమవుతుంది, మళ్ళీ నిరుత్సాహం, మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి చచ్చిపోతా, పొలాలకు పోయి చచ్చిపోతా, నేనున్నా మీతో అన్నారు ఎవరు నైట్ ఈ మాట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఇది రిపీట్ అవుతుందా లేదా? మరి ఏం చేయాలి రిపీట్ అవ్వకుండా? అమ్మా పెద్ద చెప్పాలి. అదంతా వద్దమ్మా, అంత పెద్ద వద్దు, మనకి అంత లోతు వద్దు. ఇదేంటి? బైబిల్ వాక్యం ఉందా? ఎవరి చేతిలో ఉంది? ఎత్తండి ఒకసారి చూద్దాం. ఇక్కడ నువ్వు ఒకవేళ కలెక్టర్ అయినా, నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్ అయినా, మొత్తం భారతదేశాన్ని దేశాలను నువ్వు ఒకవేళ ఏలుతున్నా, నీ దగ్గర ఇది లేకపోతే ఏంటి? వ్యర్థము, వ్యర్థము. ఒక క్రైస్తవుడు క్రీస్తుని కలిగి జీవించకపోతే వాడు క్రైస్తవుడు కాదు. అంటే పరిశుద్ధమైన గ్రంథం మీ ఇంట్లో ఉందా? సరిపోదు. ఇంట్లో ఎక్కడుంది? చదవడం కూడా సరిపోదమ్మా. ఇంట్లో ఎక్కడుంది బైబిల్? ఒక పెట్టె దగ్గర ఉందా? ఒక టేబుల్ దగ్గర ఉందా? దుమ్ము పట్టిపోతూ ఉందా? పెన్నులు పెట్టావా? పేపర్లు పెట్టావా? డబ్బులు పెట్టి దాపెట్టుకున్నావా? ఏం పెడుతున్నావు అందులో? నీ హృదయాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయి. ఆమేన్, హల్లెలూయా. మరి ఏం చేయాలండి అని అంటే కనుక, పరిశుద్ధమైన గ్రంథం పదే పదే ఉచ్చరించిన వాడు పడిపోడు ప్రియమైన బిడ్డ. ఇందాక ఫాదర్ వాక్యం మధ్య చెప్తున్నారు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు వర్ధిల్లుతాడు. ఆమేన్. ధన్యుడు. ఎలా ఉంటాడు? ఏటి ఒడ్డిన నాటిన చెట్టు వలె, వృక్షము వలె పచ్చగా ఫలిస్తూ ఫలాలతో మహావృక్షముగా మారి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదో మొక్కలాగా ఉండడు. ఇప్పుడు ఒక విత్తనం పెట్టావు, ఒక రైతుగా విత్తనాలు పెట్టావు అనుకోండి, ఇంకా 5 నిమిషాలే ఉందండి. ఓకే, ఇది ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగించుకుందాం. ఫస్ట్ బుట్ట దగ్గరికి వచ్చాం మనం, అవునా కాదా? అందులో ఉన్న 9 పండ్లను అట్లనే పెట్టినావా? అవి తినడానికి ఉపయోగిస్తాం, అంతే. అదేవిధంగా పాప సంకీర్తన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు పగ అనేది వచ్చింది. పగని దేవుడికి సరెండర్ చేయాలి. 9 పండ్లు అంటే అండి, సహనము, ఓర్పు, విధేయత, నిగ్రహ శక్తి, ఇవన్నీ ఆత్మఫలాలు కదా, అవునా కదా? నేను సింపుల్గా చెప్తున్నాను, ఆత్మఫలాలు కాబట్టి ఇవన్నీ జాబెట్టుకోవాలి. ఇప్పుడు కోపం ద్వారా మళ్ళీ నిగ్రహ శక్తిని కోల్పోవద్దు. అది బుట్టలో అట్లనే మరగనీయద్దు, దాన్ని పురుగులు పడుతుందా తీసి పక్కేయాలి. పాప సంకీర్తన ఇది చేసామా?
ఇది చేసి అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ పండు 10 అంటే పరిపూర్ణమైనది, 7 అంటే సంపూర్ణమైనది, పరిశుద్ధ గ్రంథం, అవునా కాదా? ఇప్పుడు మరలా నువ్వు నేను ఏదైతే కోల్పోయామో, దేవుడిచ్చిన అనుగ్రహం, కోప్పడకుండా ఉండడం దేవుడిచ్చిన అనుగ్రహం. ఎవరైనా ఏదైనా ఒక వ్యక్తి ఒక మాట అనగానే జడ్జిమెంటల్ థాట్స్, అంటే నేను మంచిదాన్ని, నువ్వే మంచిదాన్ని కాదు, నువ్వే మంచివాడివి కాదు. ఎక్కడి వరకు వెళ్తామంటే మీ అమ్మ, మీ నాన్న, మీ అత్తమ్మ, మీ మామయ్య, అక్కడి వరకు వెళ్తుంది. మనం 4 తరాల గురించి మాట్లాడతాం. మనం ఇక్కడ డిస్కషన్ నీకు నీ భర్తకి, గొడవ నీకు నీ భర్తకి, పోయిన 4 తరాల వాళ్ళు రారు ఇక్కడికి. కానీ దేవుడున్నాడు మన మధ్యలో. ఆదాముని ఏవని ఏకపరిచినప్పుడు ఎవరున్నారండి చెప్పండి? ఆది కాండంలో ఒకసారి క్లాప్స్ పెడదాం గట్టిగా, అందరూ లేవాలి దయచేసి. ఆది కాండంలో ఆదాము ఏవో ఉన్నారా? వాళ్ళిద్దరు వచ్చి ఐక్యమయ్యారా? ఎవరు వచ్చారు మధ్యలోకి? దేవుడు మొదటిగా ఉన్నాడు, ఆది అంతమునై ఉన్నాడు. ఆ దేవుడు వచ్చి ఒక భర్తకి ఎక్కడో బయట నుంచి తీసుకురాలేదు, ప్రక్కటెముక నుండి తీశాడు. కాళ్ళ దగ్గర నుంచి తీయలేదు, తల దగ్గర నుంచి తీయలేదు. భర్తను తొక్కేయడానికి, లేదంటే భార్యను తొక్కేయడానికి, కాళ్ళ కిందేసి తొక్కేయడానికి పక్కటెముక నుంచి తీశాడు. ప్రక్కటెముక ఎవరు? దేవాదేవుడు చెప్తున్నాడు. బ్యాక్ బోన్, ఎవరికో ఈ బ్యాక్ బోన్ అండి, ఎవరికో హీల్ అయింది. ఆమేన్, హల్లెలూయా. దేవాదేవుడు స్వస్థపరిచిన చెప్తున్నాడు. పెద్ద ఆయన ఎవరో, మీరు అతి కష్టమే చర్చకొచ్చారని దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆదాముని ఏవని ఐక్యపరిచిన దేవుడు నిన్ను నన్ను, అనగా నా భర్తని నన్ను, నిన్ను నీ భర్తని, నిన్ను నీ భార్యని దేవుడు ఏకపరిచాడు, అవునా కాదా? మరి ఎందుకు శాపపు మాటలు, ఎందుకు పాపపు మాటలు? దుష్టుడు వస్తున్నాడు మధ్యలోకి. దుష్టుడు రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మనమే. బైబిల్ అక్కడ దుమ్ము పడుతుంది, బైబిల్ అక్కడ దుమ్ము పడుతుందండి. ఇదేంటి? వాక్యము మన మధ్యలో మానవ మాతృడిగా వచ్చి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము చెప్పండి వాక్యం. ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడా అని. ఎస్, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది కేవలం దివ్య సప్రసాదమేనా? ఒక అప్పమేనా? యేసయ్య కాదా? యేసయ్య అనే విశ్వాసం ఉంటే రెవరెన్స్ ఉండాలి, గౌరవం ఇవ్వాలి, కృతజ్ఞత ఇవ్వాలి. హృదయంలో రైలు పరిగెడుతున్నా సరే, చచ్చిపోతున్నా సరే ప్రభువాని మోకరించగలగాలి. ఇదండి దేవాదేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నది. ప్రియమైన దేవుడు బిడ్డారా, కానీ మనం చేస్తున్న తప్పేంటంటే బైబిల్ ఎక్కడో పెట్టేశాము. మూలకి చెత్త బుట్ట ఎలా పెడతామో అలా పెట్టేశాను చాలా మందిని. రేపటి నుంచి విత్ పర్మిషన్ ఆఫ్ ఫాదర్ ప్రతి ఒక్కరు మీరు చర్చికి వచ్చినప్పుడల్లా ఏం తీసుకురావాలి? బైబిల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్.